హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ 150 పాయింట్స్ దగ్గర 150 పాయింట్స్ దగ్గర 200 పాయింట్స్ దాకా వెళ్ళింది, కానీ 150 పాయింట్స్ తగ్గింది. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ వీక్ మార్కెట్స్. మీకు యూరోపియన్ మార్కెట్స్ దగ్గర 3% డౌను, దగ్గర 2.53 ఇంకా నడుస్తున్నాయి అనుకోండి. మరి జర్మనీ మార్కెటు, ఫ్రాన్స్ మార్కెట్ కొంచెం ఎక్కువగా తగ్గుతున్నాయి. యూకే మార్కెట్ కూడా బాగానే తగ్గింది. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ఏమో ఒక 40-45 పాయింట్స్ మైనస్ చూపిస్తున్నది. అండ్ మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అమెరికన్ మార్కెట్స్ టు ఓపెన్. నిన్నైతే అమెరికన్ మార్కెట్ స్లైట్గా గ్రీనిష్గా ఓపెన్ అయింది. బట్ ఏంటంటే డౌ జోన్స్ రెడ్లోనే ఉంది. సో అట్లా అనుకుంటే దాన్ని బట్టి చూస్తే కొంచెం నాస్డాక్ కూడా ఓపెనింగ్ కొంచెం వీక్గా ఉండొచ్చు. సరే, అది ఎలా ఉన్నా అమెరికన్ మార్కెట్స్ నార్మల్గా ఉంటే పర్వాలేదు. అమెరికన్ మార్కెట్స్లో కొంచెం హెవీ సెల్లింగ్ వస్తే 2% అండ్ అబవ్ వచ్చేటట్టయితే మళ్ళీ రేపు ప్యానిక్ ఓపెనింగ్ ఉండొచ్చు. ప్యానిక్ ఓపెనింగ్ అంటే 100-150 పాయింట్లు డౌను, గ్యాప్ డౌను, అలాంటి ప్రమాదం ఉంది. సో లెట్ us see వాట్ హ్యాపెన్స్. బట్ ఇక్కడ మనకేంటంటే మార్కెట్ నిన్న అనుకున్నాం కదా, నిఫ్టీ అయితే బేరిష్గానే ఉంది, టెక్నికల్గా బేరిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం అన్సర్టన్గా ఉంది అని. బట్ ఈరోజు తేలిపోయింది కదా, 2400, 24,200. ఇప్పుడు రెండు కూడా అన్సర్టనిటీ చూపిస్తున్నాయి. అంటే రేపు రికవరీ కావచ్చు, పడిపోనవచ్చు, రెండూ కావచ్చు. ఎందుకంటే టెక్నికల్గా రేపు రికవర్ అవ్వచ్చు, లేదా రేపు పడిపోవచ్చు. మరి ఎట్లా రెండు చెప్తే, రెండు అయితే పడిపోద్దనో లేదా రికవర్ అవుద్దనో చెప్పాలి, కానీ టెక్నికల్ పొజిషన్ అది చెప్తున్నది. అయితే ఆప్షన్ చైన్ ఏం చెప్తున్నది? ఒకటి టెక్నికల్స్, అన్సర్టన్గా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఎయిదర్ వే. అయితే రేపు సెటిల్మెంట్ ఎండ్ కాబట్టి వన్ సైడ్ డైరెక్షనే ఉంటుందా, లేకపోతే టూ వేస్ ఉంటుందా అనేది చెక్ చేసి చూడాలి. అది ఇప్పుడు మనం చెప్పలేం. రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని మనం ఎలా చెప్పగలం? ఎవరి మనసులో ఏముందో ఆ క్షణం ఎలా బిహేవ్ చేస్తారో అంటే ముందుగా మనం ప్రెడిక్ట్ చేయటం వీలు పడదు కదా. అది బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎట్లా ఉన్నాయంటే అనిశ్చిత స్థితిలో ఉన్నాయి ఈరోజు వరకు. నిన్నైతే నిఫ్టీ వీక్గానే ఉంది, ఈరోజు తగ్గింది కూడాను. అయితే అదర్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే రెండేంటి, ఈవెంట్స్, న్యూస్, లేదా అదర్ మార్కెట్స్ ఇట్లా తీసుకున్నట్లయితే వీటి ప్రకారం అయితే డౌన్. ఎందుకని డౌన్ అంటే యూరోపియన్ మార్కెట్స్ చాలా మోర్ దాన్ 2%, దగ్గర 3% డౌన్. 3% డౌన్ అంటే కొంచెం సీరియస్ మ్యాటరే కదా. సో 1%, 0.5% నార్మల్. వాలటైలిటీ ఇండెక్స్ ఇండియా ఈరోజైతే వాలటైలిటీ ఇండెక్స్ మోర్ దాన్ 4% అప్ పెరిగిపోయింది. వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం కూడా బేరిష్నెస్కి సంకేతం, సూచన, బేరిష్నెస్కి సూచిక అనమాట. అట్లా తీసుకున్నట్లయితే, దీన్ని బేస్ చేసుకున్నట్లయితే డౌన్ అయ్యి, టెక్నికల్స్ బేస్ చేసుకుంటే అన్సర్టన్, అంటే పైకి పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు అని. మూడోది ఆప్షన్ చైన్ చూసినట్లయితే మీకు బిఫోర్ ఐ కామెంట్ ఐ విల్ షో యూ ద ఆప్షన్ చైన్. లెట్ us గో ఫర్ ఆప్షన్ చైన్ అండి. ఆప్షన్ చైన్లోకి వెళ్తే మీరే చూద్దరు. కానీ ఇది రేపటి పొజిషను. హైయెస్ట్ ఎక్కడుందంటే
11,500. 11,500 దగ్గర ఆ, 11,500 దగ్గర 10,500 వదిలేయండి. 11,500 దగ్గర ఎక్కువ సపోర్ట్ ఉందండి. తర్వాత 11,700 దగ్గర ఉందండి గట్టి సపోర్టు. 800 దగ్గర ఉందండి. అయితే 11,700, 11,500 అంటే డౌన్ సైడ్ అయితే 11,700 లేకపోతే 11,500. ఇది తప్పితే ఏముంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, రేపు 700 దగ్గరే కదా ఉంది ఇప్పుడు మార్కెట్, 720 ఉంది. ఇప్పుడు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు లుక్ టు 11,500. ఈ మధ్యలో ఎక్కడైనా అవుతుందా అంటే 11,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే ఎక్కువ అంటే 3935 ఉన్నాయి. ఇక్కడ 3935 ఉన్నాయి కాంట్రాక్ట్స్. మరి 3935 థౌజండ్స్. అందువల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ ఆపచ్చు. అయితే చూడండి, కాల్ సైడ్ చూడండి విచిత్రంగా ఎట్లా ఉందో. ఆప్షన్ చైను అంటే ఆప్షన్ చైన్ నమ్ముకోవాల్సిన పని లేదు, నమ్మాలనేం కాదు. బట్ కొంతవరకు గైడెన్సే. ఎందుకంటే ఆప్షన్ చైను చూపించే విధంగానే మార్కెట్ నడుస్తుంది అని అట్లా ఏం లేదు. అట్లయితే అందరూ ఆప్షన్ చైన్ ఫాలో అయిపోయి డబ్బులు సంపాదించేస్తారు కదా, అట్లా ఏం వీలు పడదు. మార్కెట్ ప్లేయర్స్ దే గో అగెనిస్ట్ ద విండ్. రిటైలర్స్ చిన్న వాళ్ళు కొంటున్నారంటే వాళ్ళు అమ్ముతారు, చిన్న వాళ్ళు అమ్ముతున్నారంటే వాళ్ళు కొంటారు. జనరల్గా మామూలుగా ట్రెండ్ డే రోజున కొనాలనుకుంటే కొనేస్తారు, అమ్మాలనుకుంటే అమ్మేస్తారు. వన్ డైరెక్షన్ మార్కెట్ ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అప్పుడైతే వర్రీ లేదు. ఇక్కడ చూడండి 12,500 ఉన్నాయి, 3989 ఉంది, 12,300, నెక్స్ట్ 12,200. ఇంక 12,000 ఎందుకులేండి, 12,000 మర్చిపోదాం కొన్నాళ్ళు. 12,000 దగ్గర 6,559. బాప్రే, 6,559 ఎంత ఉందో చూడండి. కంపారిటివ్గా దీంతో కంపేర్ చేస్తే 4, 6 అంటే ఆల్మోస్ట్ డబుల్కి దగ్గరగా ఉంది. 80% ఎక్కువ 12,000 దగ్గర ఉన్నాయి. తర్వాత 12,000 తర్వాత 11,000 తర్వాత 11,000, నెక్స్ట్ 4,989, 11,900. 4,989 అంటే 4,000 చిల్లర. అది 3,000 చిల్లర, 4,000 చిల్లర. దిస్ ఈజ్ హైయెస్ట్ అండి. ఇది చూడండి, కాల్ సెల్లింగ్ ఎక్కువగా ఉంది. 11,800 దగ్గర కూడా మంచి స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉందన్నమాట, అపోజిషన్ ఉంది 11,900 దగ్గర. నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఎక్కడెక్కడ ఆపుతున్నారు అంటే 4,900 తర్వాత 3,999. ఇది 11,800. ఆ తర్వాత ఓకే 11,800, 3,900, చిల్లర అంటే 3,996, 3,996 అంటే 11,800, 11,500 తీసుకోవాలి కదా. 11,800, 11,500 ఈ రేంజ్ రేపు సెటిల్మెంట్కి. అయితే కట్టలు తెంచుకుని వెళ్ళిపోదని ఏం లేదు సుమా, అట్లా అనుకోకండి. ఇది కరెక్ట్గా ఇలా చెప్పినట్టుగా ఇలాగే జరుగుతుందనేం కాదు, ప్రాబబిలిటీ మాత్రమే. ది ప్రాబబిలిటీ ఏంటంటే 11,500 కంటే దిగువకు వెళ్ళనివ్వరని, 11,800 దాటనివ్వరని. ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది కనబడుతున్నది. అయితే 12,000, 11,900 ఆల్మోస్ట్ ఇంపాసిబులే. ఆల్మోస్ట్
ఏదో అనుకోకుండా జరగవచ్చు అనుకోండి. ఎందుకు ఇంపాసిబుల్ అంటే చాలా ఎక్కువ కాంట్రాక్ట్స్ అంటే మీకు కాల్ పుట్ రేషియో తీసుకోండి, పుట్ కాల్ రేషియో కాదు, కాల్ పుట్ రేషియో తీసుకోండి. కాల్స్ ఎక్కువ, పుట్స్ తక్కువ నంబరు. సో కాల్స్ ఆర్ అవుట్ నంబరింగ్ ది పుట్స్. అంటే కాల్ సెల్లింగ్ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, డామినేటింగ్గా ఉన్నాయి. బట్ పోటాపోటీగా బరాబర్గా ఇక్కడ మాత్రం 11.8 11.5 మధ్యన ఉంది. అంటే రేపు 11.5 11.8 మధ్యనే కథ అంతా జరగవచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు అమెరికన్ మార్కెట్ ఎలా ఉంటుంది, యూరోపియన్ మార్కెట్స్ చూసాం కదా, రక్తధారలో 3% అంటే తక్కువ కాదు. మరి అమెరికన్ మార్కెట్ కూడా తగ్గేటట్టయితే ఈరోజు అప్పుడు కొంచెం ఇబ్బంది. అంటే ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ కొంచెం రెడ్లోనే ఉంది, మైనస్ చూపిస్తుంది. మళ్ళీ అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అది మారుతుంది. ఏం మారుతుంది, అయిపోయినట్టుంది టైం అయిపోతే అక్కడ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు, రేపు ఓపెన్ చేస్తారు పొద్దునే మనకన్నా ముందు ఓపెన్ చేస్తారు, మనకన్నా లేట్గా క్లోజ్ చేస్తారు. అది విషయం. అంటే ఆప్షన్ చైన్ ప్రకారం ఎట్లా తీసుకోవాలి దీన్ని మనం అంటే వీకే కదా, ఆప్షన్ చైన్ ప్రకారం వీకే. ఈవెంట్స్, న్యూస్, అదర్ మార్కెట్ పొజిషన్ చూస్తే డౌను. టెక్నికల్స్ ప్రకారం అయితే అన్సర్టనిటీ కనబడుతుంది, అటో ఇటు. టెక్నికల్స్ ప్రకారం చూసినట్లయితే స్వింగు అంటే కొంచెం పైకి వెళ్ళొచ్చు, పడేసిన తర్వాత మళ్ళీ పెంచవచ్చు, రికవరీ రావచ్చు, అట్లా చేయొచ్చు, అలా కనబడుతున్నది. మొత్తానికి ఇదంతా సస్పెన్సే కదా. రేపు ఏం జరుగుతుందో తెలిస్తే ఇంకేముంది. రోజు ₹1 కోటి 10 కోట్లు 5 కోట్లు సంపాదించేస్తారు కదా, అదేం కాదు. వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా, స్మార్ట్ మనీ పీపుల్ కూడా అక్కడ అప్పుడు జరుగుతున్న పొజిషన్ చూసి, ట్రెండ్ని చూసి చేస్తారు ఒక ఎత్తు. తర్వాత వాళ్ళు ఒక లిమిట్స్ పెట్టుకుంటారు. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి అయితే నేను అమ్ముతాను, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి అయితే కొంటానని. అట్లా ఇవన్నీ చేస్తుంటారు. అంతేగాని వాళ్ళు కూడా మార్కెట్ని శాసించలేరు. ఒక్కోసారి వాళ్ళకి అపోజిషన్ వస్తుంది, వీళ్ళు అమ్ముదామని వెళ్తూ ఉంటారు, అమ్ముతారు, బుక్ అయిపోతారు, అవతల ఎవరో కొనేస్తారు, అప్పటికి బుక్కే. అట్లా ఉంటుంది. సో మార్కెట్ పొజిషన్ ఇదండి. అంటే ఓవరాల్గా 2/3 ప్రాబబిలిటీ ఏంటంటే, 2/3 ప్రాబబిలిటీ మార్కెట్ కంటిన్యూస్ టు బి వీక్ అని అర్థం. 1/3 ప్రాబబిలిటీ ఏంటంటే స్టేబుల్, నిలబడవచ్చు, రికవర్ అవ్వచ్చు అని. అంటే పెరిగిపోవచ్చు అని చెప్పడానికి మాత్రం లేదు ఛాన్స్. 12,000కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. శుక్రవారం తర్వాత మండే అది వేరే సంగతి. శుక్రవారం తర్వాత మండే కానీ రికవరీ మొదలవటం లేకపోతే పెరిగిపోవటం అది వేరే సంగతి. రేపటి వరకు అయితే మాత్రం 2/3 ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెట్స్ వీక్గా ఉండే అవకాశం ఉంది. 1/3 ప్రాబబిలిటీ ఏంటంటే మెయింటైన్ అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు. ఓకే అండి. సో ఇదే అండి మార్కెట్ల గురించి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మార్కెట్లు సెల్లింగ్ మోడ్లోకి వస్తే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు గట్టిగా, ఇవన్నీ కాదండి తగ్గుతాయి పెరుగుతాయి, ఇవన్నీ మామూలుగా ఎప్పుడు ఉండేయే. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు 11,200 11,200 దగ్గర ఖచ్చితంగా అది సపోర్ట్ ఉంది నిఫ్టీకి, అంతకన్నా తగ్గదు. 11,200కి వచ్చే వరకు మార్కెట్ గ్యారంటీ లేదు అన్నట్లుగా చెప్తున్నారు. అంటే 11,200 వరకు ఓకే వస్తే మంచిదే, రావటం మంచిదే, రాకపోవటం మంచిదే, అట్లా ఉండాలి. అట్లా ఉండటం అంటే 11,200కి వస్తుందా తగ్గుతుందా, అప్పుడు ఏదైనా వీక్గా ఉంటే, అప్పుడు ఏదైనా కొంచెం కన్వీనియంట్గా ఉంటే అప్పుడు ఏదైనా చూసి స్క్రిప్ట్స్ కొనుక్కుంటాను అనే ధోరణి. లేదు 12,000కి వెళ్ళిపోతుంది, 12,000 దాటిపోతుంది అంటే ఎట్లా ఉండాలంటే ఓకే నేను చూస్తాను, వీలైతే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, లేకపోతే ఊరికే ఎంజాయ్ చేస్తాను మార్కెట్ని. పెరుగుతుంటే ఇబ్బంది ఉంది. అట్లా పెరిగినా ఓకే, మార్కెట్ తగ్గినా ఓకే స్థితిలో ఉండాలంటే మనం వి షుడ్ నాట్ టేక్ సైడ్స్ విత్ ది మార్కెట్. ఇది పెరుగుతుంది, పెరగాలని ఎక్స్పెక్టేషను, తగ్గాలని ఎక్స్పెక్టేషను, ఈ ఎక్స్పెక్టేషన్స్ నుంచి దూరంగా ఉంటే
ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉండవో ఎలా ఉంటుందో చూద్దామనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. ఏదో మనం ఒక సైడ్ తీసుకుని మనం తగ్గుతుంది అనుకుంటే అయ్యో పెరిగిపోయిందేంటి, ఏంటి పెరుగుతుంది అనుకుంటే ఇది డిసప్పాయింట్ చేసేసిందేంటి, తగ్గిపోతున్నదేంటి అంటే వెన్ వి టేక్ సైడ్స్ వీ గెట్ డిసప్పాయింట్మెంట్. చెప్తారు కదా, ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ డైరెక్ట్లీ ది అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్. I repeat, the amount of disappointment is directly proportional to the amount of expectation when the expectation fails. ఎందుకంత బాధ? సో లెట్ us see what happens. ఓకే అండి. సో మార్కెట్లో 11,200 రేపేం రాదనుకోండి, అది వేరే సంగతి. 11,500కి వస్తే ఓకే. సో 11,500 దగ్గర నుంచి వీ విల్ ట్రై టు సీ బయింగ్ ఆపర్చునిటీ. 11,500 దిగువకి వస్తే ఇప్పుడు ఏంటంటే కనిపించటం లేదు, కానీ మార్కెట్లో ఇంటర్నల్గా ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ అండర్ కరెంట్ ఈజ్ నెగిటివ్. అది చాప కింద నీరులా అంటారు కదా, తెలుగులో చెప్తారు సామెత. చాప కింద నీరులాగా ఈ వీక్నెస్, అండర్లయింగ్ వీక్నెస్ ఉంది అక్కడ. అయితే అది డైరెక్ట్గా బయటపడటం లేదు, మెయింటైన్ అయింది. తర్వాత ఈ మధ్యన ఐపీఓస్ అయి ఉన్నాయి. మొత్తానికి 10,800కి తీసుకెళ్తే మళ్ళీ సక్సెస్ఫుల్గా 12,000కి తీసుకొచ్చేసారు పైకి. అంటే ఏంటి, వీఆర్ డిఫరెంట్, వీఆర్ స్పెషల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి మార్కెట్ తీసుకున్నట్లయితే నిన్న కూడా యూరోపియన్ మార్కెట్స్ వీక్గానే ట్రేడ్ అయ్యాయి. కానీ ఇండియన్ మార్కెట్ ఏం చేసింది, మేము వీఆర్ డిఫరెంట్ అని ఇండియన్ మార్కెట్లో మాత్రం బయింగ్ వచ్చింది. అయితే అది బయింగు ఏదో కొన్నారు, కొంతమంది కొనేశారు అంతే తప్ప స్ట్రెంగ్త్ ఉన్నది కాదు. అది స్ట్రెంగ్త్ ఉన్నది కాదు అన్నది ఈరోజు తెలిసిపోలా. టెక్నికల్స్ కూడా నిన్న చెప్తూనే ఉన్నాయి, మా మార్కెట్ అంత స్ట్రెంగ్త్ లేదండి, అంత స్ట్రాంగ్ కాదండి టెక్నికల్స్ చెప్తున్నాయి. నేను దాని గురించి డిస్కస్ చేశాం. ఫైనల్గా ఈరోజు ఏమైంది అంటే నిన్న 120 పాయింట్లు పెరిగితే ఇవాళ 150 పాయింట్లు తగ్గటం. మొన్నేమో ఎక్కువే తగ్గింది అనుకుంటా, చాలా ఎక్కువ తగ్గింది కదా అంతకుముందు. అంటే ఒక 100 పాయింట్లు పెరిగి 100 పాయింట్లు తగ్గి ఒక 60 పాయింట్లో 40 పాయింట్లో పెరిగిందనుకోండి, పార్షియల్గా రికవర్ అయిందనుకోండి, దట్ పార్షియల్ రికవరీ ఇండికేట్స్ బేరిష్నెస్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. టెంపరీ బేరిష్నెస్, పర్మనెంట్ కాదు, మీడియం టర్మ్ కాదు, షార్ట్ టర్మ్కి. అంటే 100 పాయింట్లు తగ్గి 110 పాయింట్లు 120 పాయింట్లు పెరిగిందనుకోండి, దట్ ఇండికేట్స్ బుల్లిష్నెస్. కాబట్టి ఎంత తగ్గిందో అంతా రికవర్ అయితే, లేదా అంతకన్నా ఎక్కువ రికవర్ అయితే ఓకే. ఎంత తగ్గిందో అంతకన్నా తక్కువ రికవర్ అవుతుంటే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఏం చేస్తున్నారు, స్లో అండ్ స్టడీగా, అంటే ఒక్కసారే అమ్మేసి పడేయకుండా చక్కగా కొద్ది కొద్దిగా నంచుకు తింటున్నారు అనమాట. అమ్మేవాళ్ళు సెలెక్టివ్గా జాగ్రత్తగా నంచుకు తింటున్నారు. ఇప్పుడు అమ్ముతున్నారు, తగ్గుతుంది, ఆ తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ వస్తుంది, కొద్దిగా పెరగనిస్తున్నారు, కామ్గా ఉంటున్నారు, కొంచెం పెరగనిస్తున్నారు, మళ్ళీ పెరగనిచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్ముతున్నారు, ఆ తర్వాత కొద్దిగా పెరగనిస్తున్నారు, పైకి వస్తున్నది, మళ్ళీ అమ్ముతున్నారు. అంటే ఏం చేశారు, 12,000 దగ్గర నుంచి 11,900, 950, 870 అట్లా కొద్దిగా రికవర్ అవుతున్న రికవర్ అయితే చాలు కొట్టేస్తున్నారు. అంటే ఏంటి, బేరిష్ సంకేతాలు ఇవి. అయితే బేరిష్ సంకేతాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎక్కడ ఇది హాల్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి రికవరీ వస్తుంది, దీస్ థింగ్స్ వీ డోంట్ నో, వీ కాంట్ అసెస్ దెమ్. చూద్దాం. ఓకే అండి. సో రేపటి వరకు స్టోరీ ఇంతేనండి. 11,500, 11,800 అంటే 100% అలాగే అవుతుందని అవ్వాలని లేదు. బట్ మార్కెట్స్ రేపు ఈరోజు జరిగే అమెరికన్ మార్కెట్ల మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. లెట్ us see. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.